సో దేవుణ్ణి మహిమపరచుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సో మనము ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, దేవుడికి ఎప్పుడైనా మహిమపరచుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మన కష్టాన్ని బట్టి, మన నష్టాన్ని బట్టి, మన బాధను బట్టి, మన సంతోషాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివిని బట్టి, మన బుద్ధిని బట్టి, మనకిచ్చిన జీవితాన్ని బట్టి, జీవనాన్ని బట్టి, మన కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకటి, సుఖాల్లో ఉన్నప్పుడు కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా, వేదనలో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల గుండా వెళ్తున్నప్పుడు కూడా మనము దేవుణ్ణి మహిమపరచుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే ఆ బాధ వెనుకాల దేవుడు ఒక ఆనందాన్ని దాచిపెడతాడు, ఒక నష్టం వెనుక దేవుడు లాభాన్ని దాచిపెడతాడు, ఒక కష్టం వెనుక సుఖాన్ని దాచిపెడతాడు, ఒక బాధ వెనుకాల ఆనందాన్ని దాచిపెడతాడు, ఒక నష్టం వెనుక లాభాన్ని దాచిపెడతాడు. కాబట్టి సమస్తాన్ని కూడా దేవుడికి మహిమపరచాలండి. సో నువ్వు మహిమపరచలేదంటే నువ్వు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావు. సో దేవుడు ఏ చేసినా మన మంచిగా చేస్తాడు. ఆయన చిత్తం లేకుండా ఏది రాదు, ఆ శ్రమ రాదు, ఆ పోరాటం రాదు. నీ ప్రతి శ్రమలను బట్టి కూడా దేవుణ్ణి మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. నీ బాధను బట్టి కూడా నువ్వు దేవుణ్ణి మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీ కష్టాన్ని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీ నష్టాన్ని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అప్పుడు నువ్వు దేవుణ్ణి ఘనపరిచిన వాడను అవుతావు. సో దేవుణ్ణి కూడా నమ్మిన వాడను అవుతావు. సో నీకు బాధ వచ్చింది, నువ్వు దేవుణ్ణి మహిమ చెల్లించట్లేదు, అయితే నీ దేవుడి మీద నమ్మకం లేదని అర్థము. సో నీ కష్టం వచ్చింది, దేవుణ్ణి మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, అయితే దేవుణ్ణి నువ్వు గణపరచట్లేదు, దేవుడి మీద నీకు విశ్వాసం లేదని అర్థం అండి. సో అందుకే మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనము, ఆయన యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు. ఆయన అంటే ఎవరు? ఇక్కడ యేసు ప్రభువారట. యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు. సమరయ గలీలయ మధ్య వెళ్ళుచుండగా, సమరయ గలీలయ మధ్య ఆ రెండు ప్రాంతాల నుంచి మధ్యగా వెళ్తున్నాడు యేసు ప్రభువారు. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో. సో ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, ఆయన ఒక గ్రామంలోకి ఎంటర్ అయ్యాడండి. వెళ్తుండగా 10 మంది కుష్ఠరోగులట, 10 మంది ఒక కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచారట, దూరంగా నిలబడ్డారట. యేసు ప్రభువు మమ్మను కరుణించమని కేకలు వేసిరి. సో వాళ్ళకున్న కష్టాన్ని బట్టి, వాళ్ళకున్న రోగాన్ని బట్టి, వాళ్ళకున్న జబ్బును బట్టి యేసు ప్రభు వారికి మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. సో ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారట. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకున్నాని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధలేరి. సో ఆయన ఏం చెప్పాడు? మీరు వెళ్ళి మీ సంఘానికి వెళ్ళండి, కనపరచుకోండి యాజకులకు అని చెప్పినప్పుడు కనపరచుకోవడానికి వెళ్తుండగా 10 మంది శుద్ధులయ్యారట. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. సో ఇక్కడ ఎంతమంది? 10 మంది వెళ్ళారట. సో 10 మంది శుద్ధులయ్యారట. కానీ ఒకడు మాత్రము తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చూసారా, దేవుడు 10 మంది వచ్చి మొరపెట్టుకున్నారు. సో 10 మంది మొరపెట్టుకున్నారు. ఏమని? నాకు కుష్ఠరోగం ఉంది ప్రభు, కరుణించు, మమ్మల్ని స్వస్థతపరచు అని. అందులో 9 మంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయాడు. కానీ ఒకడు మాత్రము వెనుకకు తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చూసారా, 10 మందికి జాబు అడిగితే 9 మంది వెళ్ళారు, ఒకడే వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. సో ఒకడే దేవుని మహిమపరుస్తున్నారు, ఒకరే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. సో 10 మందికి గర్భఫలం లేదని ప్రార్థిస్తే 9 మంది గర్భఫలాన్ని పొందుకున్న తర్వాత దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. సో ఒక్కరే చెల్లిస్తున్నారు. సో అందుకే దేవుని నువ్వు మహిమపరుస్తున్నావా లేదా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా లేదా? నువ్వైన శుద్ధిని బట్టి, నీకైన ఆరోగ్యాన్ని బట్టి, నీకున్న జాబుని బట్టి, నీకున్న గృహాన్ని బట్టి, నీకున్న సమస్తాన్ని బట్టి నువ్వు దేవుడికి మహిమలు చెల్లిస్తున్నావా లేదా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా లేదా? అది ఇంపార్టెంట్ అండి, అది ఇంపార్టెంట్. ఇక్కడ 10 మంది రోగులు స్వస్థలైతే ఒకడే వచ్చి స్వస్థత పొందుకున్నామని చెప్తున్నాడట. మిగిలిన 9 మంది వాళ్ళకు కృతజ్ఞత లేదు, దేవుని మహిమపరచలేదు.
సో మన లోపల కూడా ఎన్నో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు మన జీవితంలో. దేవుడికి ప్రతిరోజు మనం మహిమ చెల్లిస్తున్నామా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? చెల్లించట్లేదు. అది మనం చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్. మనకిచ్చిన జాబును బట్టి, మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, మనకిచ్చిన ఆహారాన్ని బట్టి, మనకిచ్చిన తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, మానవ జీవితాన్ని బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి, మనకిచ్చిన ఆత్మీయ సవతాన్ని బట్టి, మనకిచ్చిన ఈ ప్రార్థనను బట్టి, ఈ ప్రార్థన గ్రూపును బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే ఇక్కడ యేసుప్రభు వారు 10 మందిని శుద్ధి చేస్తే ఒక్కడే వచ్చాడట. ఒక్కడే వచ్చి సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. సో దేవుడు నీ జీవితంలో 10 మేలులు చేసి ఉండొచ్చు ఈరోజు, కానీ ఒకడే గుర్తుంచుకున్నావేమో, మిగిలిన 9 మర్చిపోయావేమో. దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు ఈరోజు. అందుకు యేసు 10 మంది శుద్ధులేరు కరా, ఆ 9 మంది ఎక్కరా అడుగుతున్నాడు. 17వ వచనంలో యేసు ప్రభు వారు 10 మంది శుద్ధులేరు కారా, 10 మంది స్వస్థత పొందుకున్నారే, 10 మందికి జాబు లేదని నాకు ప్రార్థించినప్పుడు 10 మందికి నేను ఉద్యోగాన్ని ఇచ్చానే, గర్భఫలం లేదని ప్రార్థించినప్పుడు 10 మందికి నేను గర్భఫలాన్ని ఇచ్చానే, ఆ యొక్క వివాహము జరగలేదని ప్రార్థించినప్పుడు 10 మందికి కూడా నేను వివాహం జరిపించానే, 10 మందికి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయని ప్రార్థించినప్పుడు 10 మంది కూడా స్వస్థత పొందుకున్నారే. కానీ అందులో ఒక్కడే వచ్చి నాకు ఒక్కడే వచ్చి నాకు దేవుని మహిమపరిచి సాక్ష్యం చెప్తున్నాడు. మిగిలిన 9 మంది ఎక్కడ అని అడుగుతున్నాడు. సో నువ్వు కూడా నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు, మర్చిపోయావా? సాక్ష్యం చెప్పలేదా? సాక్ష్యం చెప్పు. దేవుని మహిమపరచలేదా? మహిమపరచు. ఎన్నో మేలులు చేశాడు. నీకున్న స్థితిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి దేవుని తక్కువ అంచనా వేయద్దు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాల గుండా, కన్నీళ్ళ గుండా, బాధల గుండా, అవమానాల గుండా, నిందల గుండా, శ్రమల గుండా, పోరాటాల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను వాటన్నిటి నుంచి విడుదల కలిగించాడు. వాటిని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించట్లేదే? అయ్యో లేదు, అయ్యో లేదు, అయ్యో రాలేదు, అయ్యో రాలేదని మొరపెడుతున్నావే, కానీ ఉన్న వాటి గురించి ఎందుకు మర్చిపోతున్నావే? ఉన్న వాటి గురించి నువ్వు దేవుడికి మహిమ చెల్లించవా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా? ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే మనం థ్యాంక్స్ అని చెప్తాము. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటామే. దేవుడు అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు అనేక మార్లు మనల్ని గుర్తు పెట్టుకున్నాడే, మర్చిపోలేదే, విడిచిపెట్టలేదే. అనేక మార్లు మనల్ని ఆదరించాడే, సహాయం చేశాడే. ఆయన మనల్ని ఎప్పుడు మర్చిపోలేదే. ఎందుకు నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు? ఓహో, దేవుడు నీకు కంటికి కనపడట్లేదా? అందుకే నీకు దేవుడిని మహిమపరచట్లేదా? అందుకే దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదా? సో దేవుడు ఏమంటున్నాడు? 10 మంది శుద్ధులైతే ఒక్కడే వచ్చాడు ఎందుకు? మిగిలిన 9 మంది ఎక్కడ అని అడుగుతున్నాడు. ఈరోజు కూడా దేవుడు నీ జీవితంలో 10 మేలులు చేశాడు, కానీ నువ్వు ఒకటే గుర్తుంచుకున్నావేమో, మిగిలిన 9 మర్చిపోయావేమో. సో జాగ్రత్త. దేవుడిని మహిమపరచు. నీకున్న సమస్తాన్ని బట్టి మహిమపరచు. నీ కష్టం వచ్చిందా, ఆ కష్టాన్ని బట్టి కూడా నువ్వు దేవుడిని మహిమపరచు. అప్పుడు నీకు దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు, విశ్వాసం ఉన్నట్టు. నష్టం వచ్చిందా, దేవుడిని ఆ నష్టాన్ని బట్టి దేవుడిని మహిమపరచు, ఘనపరచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ నష్టాన్ని దేవుడు ఒక లాభంలాగా మారుస్తాడు. ప్రతి బాధ వెనుక ఒక సుఖము, ప్రతి నష్టం వెనుక ఒక లాభము, ప్రతి కష్టం వెనుక ఒక సుఖం, ఒక సంతోషము దేవుడు ఎప్పుడు కూడా దాచిపెడతాడని మర్చిపోవద్దండి. సో దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగ్గుపడలేదా అని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరచనని వానితో చెప్పాను. సో నువ్వు లేచిపోము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరచనని వానితో చెప్పాను. సో ఈరోజు మీరందరూ విశ్వాసంతో వచ్చారు. రండి, విశ్వాసంతో రండి. దేవుడి యొక్క కార్యాలు చూడాలంటే విశ్వాసంతో రావాలి, నమ్మకంతో రావాలి. ఎస్, నా దేవుడు తప్పకుండా ఈ కార్యం చేస్తాడు. ఈ ప్రార్థన గ్రూప్ ద్వారా నేను స్వస్థత పడతాను. ఈ ప్రార్థన గ్రూప్ ద్వారా నాకు గర్భఫలం వస్తుంది. ఈ ప్రార్థన గ్రూప్ ద్వారా నాకు అభిషేకం వస్తుంది. దేవుడి యొక్క వాక్యము నేను నేర్చుకోగలుగుతాను, ఇంకా ప్రార్థనలు ఎదగగలుగుతాను, ఇంకా భూలోకంలో ఇంకా ఆశీర్వాదాలు ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నింటినీ నేను పొందుకోగలుగుతానని నమ్మి ప్రార్థించి నమ్మి రండి. తప్పకుండా దేవుడి యొక్క మహిమలను చూస్తారు. ఇప్పటి వరకు దేవుడు నీకు చేసిన ప్రతి మేలును బట్టి ఈ ప్రార్థన మీటింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ కూడా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి దేవుడికి కూడా. ఒక 5-10 నిమిషాలు దేవుడికి ఇదే పని పెట్టుకోవాలి. మనము మార్నింగ్ లేవగానే ఈరోజు నాకు ఈ రోజుని ఇచ్చావు ప్రభువా, నాకు 3 పూటల భోజనాన్ని ఇచ్చావు ప్రభువా, తినడానికి తిండిని, కట్టుకోవడానికి బట్టలను, త్రాగడానికి నీళ్లను, ఆహారాన్ని ఇచ్చావు, ఉండడానికి ఒక గూడుని ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా. మంచి శక్తిని ఇచ్చావు, బలాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా. చేసుకోవడానికి పిల్లలు, అయ్యా నాకు నన్ను చూసుకోవడానికి పిల్లల్ని ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా. నాకున్న సమస్తాన్ని బట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నానని ప్రార్థించండి. సో సుఖాల్లో ఉన్నప్పుడు కాదమ్మా, కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడికి థ్యాంక్స్ చెప్పినవాడు నిజమైన విశ్వాసి. బాధలో ఉన్నప్పుడే దేవుడికి థ్యాంక్స్ చెప్పినవాడు నిజమైన విశ్వాసి. నువ్వు కష్టాల్లో, సుఖాల్లో, నీ నష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని నమ్మినప్పుడే నువ్వు నిజమైన భక్తుడివి, నిజమైన క్రైస్తవుడు. సో చాలామంది కష్టము సుఖం రాగానే దేవుడా నువ్వు ఉన్నావు అంటారు.
సో కష్టం రాగానే దేవుడా నువ్వు ఉన్నావా అని అంటారు. సో అర్థమవుతుందండి. సుఖం రాగానే, ఆనందం రాగానే, ఆశీర్వాదం రాగానే దేవా నువ్వు ఉన్నావు అని అంటావు. సమాధానం, ప్రార్థనకు జవాబు రాగానే. అదే ప్రార్థనకు జవాబు రాకపోతే, అదే నీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుడా నువ్వు ఉన్నావా అని క్వశ్చన్ వేస్తాము. అలా ఉండద్దు. నీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, బహుమానం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా మేలుకే చేస్తున్నాడని నువ్వు నమ్మి ప్రార్థించు. దేవుడి యొక్క మహిమలను నువ్వు ఘనంగా చూస్తావు. దేవుడి యొక్క ఘనంగా చూస్తావు. దేవుడు మన విశ్వాసానికి పరీక్షలు పెడతాడండి. మన విశ్వాసం ఎలా ఉంది, మనము ఎలా నమ్ముతున్నాము ఆయనను ఎలా నమ్మిక మీద నిలబడుతున్నాము, ఆ నమ్మికం అనే తాడు మీద మనం నిలబడుతున్నామా లేదా, ఆ విశ్వాసం అనే తాడు మీద మనం నడుస్తున్నామా లేదా అనేది దేవుడు ఖచ్చితంగా మన అందరినీ పరీక్షిస్తాడు. అందుకే నీ శ్రమలలో కూడా దేవుని థ్యాంక్స్ చెప్పావా, నువ్వు దేవుణ్ణి ఘనపరిచినట్టు, దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు. అర్థమైందా అండి? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు విడిచిన ఆయన నిన్ను విడిచిపెట్టాడు, నువ్వు మర్చిన ఆయన నిన్ను మర్చిపోడు. అందుకే నీ కష్టం రాగానే నువ్వు ఆయనను నెగిటివ్గా అనుకోకు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా, ఆయన గురించి తప్పుగా ఆలోచించకు. నీకు ప్రార్థనకు జవాబు రాకపోయినా థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, హ్యాపీగా ఫీల్గా. ఎందుకంటే దాని వెనకాల, ఆ డిలే వెనకాల ఎంత గొప్ప బహుమానాన్ని దాచిపెట్టాడో నీకు తెలియదు. సో నీ కష్టం రాగానే దేవుణ్ణి ఘనపరచు, మహిమ చెల్లించు. అప్పుడు అపవాది నీ పట్ల ఓడిపోతాడు. అరే వీడికి ఇన్ని కష్టాలు పెట్టినా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడే, స్తుతిస్తున్నాడే, సంతోషిస్తున్నాడే, నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావే. సో ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు నిన్ను 2 నుంచి 30 ఇంతలుగా, 30 నుంచి 60 ఇంతలుగా, 60 నుంచి 100 నువ్వు ఆశీర్వదించబడతావు. ఓకే, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండట అసాధ్యము. విశ్వాసం లేకుండా నువ్వు ఏది కూడా పొందుకోలేవు. సో విశ్వాసంలో ఎదగండి, దేవుడి నమ్మకంలో ఎదగండి. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే, నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు విశ్వాసం కాదు, నీ కష్టాల్లో కూడా నువ్వు విశ్వాసంగా ఉండాలి. నీకు ఆరోగ్యము బాగున్నప్పుడు కాదు, ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా దేవుడి మీద విశ్వాసంగా ఉండాలి. నీకు శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు కూడా నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. కానీ ఎప్పుడు కూడా ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని నువ్వు ఎన్నడూ కూడా పోగొట్టుకోవద్దు, ఎన్నడూ కూడా నువ్వు తక్కువ కావద్దు. సో దేవుడు మీ అందరితో ఈరోజు మాట్లాడాడు. సో ఎవరైతే ఇంకా అవిశ్వాసంలో నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా విశ్వాసంలో నడవాలి. ఇక్కడ దేవుడు ఏమన్నాడు, లూకా సువార్త 17:19 నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచను. ఆయన ఏమన్నాడు, నేను ప్రార్థించాను కాబట్టి స్వస్థతపరచాను అన్నాడా? సో చాలామంది కూడా నేను ప్రార్థించాను కాబట్టి హీల్ అయ్యారు, నేను ప్రార్థించాను కాబట్టి డెలివరెన్స్ అయ్యారు, నేను ప్రార్థించాను కాబట్టి ఆ వరాలు పొందుకున్నారు, ఆ ఆశీర్వాదాలు పొందుకున్నారు. నో, అలా ఎప్పుడు అనొద్దు. నేను ప్రార్థన చేస్తే ఆ సమాధానం వచ్చిందని అట్లా ఎప్పుడు కూడా మన యేసుప్రభు వారు ఏ ఒక్కరోజు కూడా అలా అనేది, నీ విశ్వాసమేమని. సో ఈరోజు మీరు అందరూ విశ్వాసంతో వచ్చారా? తప్పకుండా మీరు జవాబు పొందుకుంటారు. ఇంకా మీ లోపల అల్ప విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా? తప్పకుండా దానిని దేవుడిని తీసివేయమని ప్రార్థించుకుందాము. ప్రార్థన రూపకంగా మనం దేవుణ్ణి అడుగుదాము. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా, విలువైన వాక్యం ద్వారా అయ్యా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. దేవుణ్ణి మహిమపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని అన్నావు నాయన. అయ్యా ఇప్పటి వరకు మా జీవితంలో ఎన్నో మేలు చేశావు. మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, మాకు ఇచ్చిన దేశాన్ని బట్టి, మాకు ఇచ్చిన రాష్ట్రాన్ని బట్టి, మాకు ఇచ్చిన నాయకులను బట్టి, మాకు ఇచ్చిన చదువును బట్టి, మాకు ఇచ్చిన మానవ జీవితాన్ని బట్టి, మాకు ఇచ్చిన శరీరాన్ని బట్టి, మాకు ఇచ్చిన శరీర అవయవాలను బట్టి, మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి, మాకు ఇచ్చిన మీ రక్తాన్ని బట్టి, మీ యొక్క శరీరాన్ని బట్టి, మాకు ఇచ్చిన శాలరీలను బట్టి, జీతాలను బట్టి, పన్నులను బట్టి, మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి, గృహాలను బట్టి, వేసుకుంటున్న దుస్తులను బట్టి, తింటున్న ఆహారాన్ని బట్టి, అన్నిటిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అన్నిటిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ప్రభువ, మేము తెలుసు కానీ తెలియకనే తప్పులు పొరపాట్లు చేస్తుంటే వాటన్నిటిని కూడా క్షమించి మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డ లోపల ఇంకా ఎవరి లోపల అల్ప విశ్వాసం ఉన్న, అవిశ్వాసం ఉన్న తీసివేసి విశ్వాసంలో నడిచే శక్తిని బిడ్డలందరికీ కూడా దయచేయమని నాజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.